మేము అధికారంలోకి వస్తే హైడ్రా అనే బకాసుర ఆ బుల్డోజర్ ని ఎత్తి అవతల పడేస్తామని చెప్పేసి జగిత్యాల గడ్డ మీద నుంచి కేసీఆర్ గారు రంగనాథ్ కి అదే హైడ్రా విషయానికి ఈ రేవంత్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని మనం చూసాం కదా. ఆ తీరుగానే హైడ్రా రంగనాథ్ గారు ఇంజని తొందరగా పీకేయండి, అసలు హైడ్రా అనేది లేకుండా చేయండి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బాధితులందరూ దీపావళి పండుగ అడ్వాన్స్ గా దీపావళి పండుగ చేసుకున్నారు. ఒకసారి మీరే చూడండి. విధ్వంస జలసర్పంలా హైడ్రా మారకూడదు, ఇక మొత్తం పొట్టు అసలు లేకుండా చేసిర్రు. హైడ్రా గాని బుల్డోజర్ను కూల్చిన హైకోర్టు. రంగనాథ్ అవుట్, 9 తలల సర్పం కోరలు పీకిన న్యాయం. పాపం పండింది, పేదల ఉసురు తాకింది. బడాబాబుల అంటకాగుతూ బస్తీలను బలిపెట్టిన విధ్వంసక విషసర్పం పీచమణిగింది. సౌధాలకు సాగిల పడుతూ పేదోడి గూడుని కూల్చుతూనే ఇనుప డేగా రెక్కలిరిగాయి. పైసా పోగేసి కట్టుకున్న ఇల్లు కూలుతుంటే బోరుమన్న మహిళలు కన్నీటి శాపం కాటేసింది. రాష్ట్రానికి పట్టిన విశృంఖల విధ్వంసక హైడ్రా పీడ విరగడైంది. చేసిన తప్పులు అకృత్యాలు చరిత్రను మోస్తూ అత్యంత అవమానకరమైన రీతిలో నిష్క్రమించింది. నిజంగా చెప్పాలంటే గ్రేట్. హైడ్రా కమిషనర్ ను తక్షణమే తొలగించండి. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సంచలన తీర్పు. అధికార ధిక్కారిపై 1.5 ఏళ్ల కాలంలో 63 కోర్టుల ధిక్కరణ కేసుల ఉల్లంఘనల తీవ్రతకు ఇవే సాక్ష్యం. క్షమాపణ చెప్తే వదిలేయాలా? కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎలా పరిణామాలు ఉంటాయో తెలియాలి. న్యాయ వ్యవస్థపై నమ్మకం గౌరవం కాపాడాలంటే చర్యలు తప్పవు. హైకోర్టు స్పష్టీకరణ. రంగనాథ్ను తొలగించాలని సిఎస్ కు ఆదేశం. హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్. పేదల ఇండ్లు కూల్చివేతపై అలు పెరగాని పోరాటం. ప్రభావిత బస్తీల్లో కేటీఆర్ హరీష్ రావు పర్యటనలు. బాధిత పేదల పక్షాన ప్రభుత్వంలో సమరం. హైడ్రా మూసి బాధితుల పక్షాన లీగల్ ఫైట్. అయితే నిజానికి హైడ్రా రంగనాథ్ అనేటోడు అతనంతా పాపిస్టోడు, ఈ జిందగీలో ఏడ వెతికినా కూడా దొరకడు. ఇక ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగించాలంటే దానికి సంబంధించిన బాధితులు అడ్వాన్స్ దీపావళి ముందే జరుపుకున్నారు. ఇక మీరు చూడొచ్చు ఈ కథ. అదేవిధంగా చూడండి. ఆ యొక్క రంగనాథ్ నిజంగానే రంగనాథ్కి బుద్ధే ఉంటే మనిషి లెక్క అయితే బిహేవ్ చేయలే. బకాసురుడా కుంభకర్ణులా ఆ సాటి మనిషి ఏడుస్తూ ఉంటే ఆనందం పడే గాడిదల్ని నేను స్వయాన చూసిన. కేసీఆర్ అంతా మొగోళ్ళ ఈ ప్రభుత్వం, కేసీఆర్ మించిన మొగోళ్ళ వీళ్ళంతా. కేసీఆర్ ఏనాడు కూడా పేదల జోలికి పోలే, పేదల గూడును ఎక్కడ కూడా కూల్చాలని ఆలోచన చేయలే. ఆయన ప్రజల యొక్క అభివృద్ధి చూసిండు, ప్రజల యొక్క పరిపాలన చూసిండు, ప్రజల్ని ఏ విధంగా నడపాలనో ఆ విధంగా నడిపించిండు. కానీ ఈ విధంగా విధ్వంసం చేయలే. కేసీఆర్ దోచుకునేటోడు కాదా? కేసీఆర్ గారు ఉద్యమాలు చేసినప్పుడు ఎన్నో కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారు. ఎన్నో ప్రభుత్వ భూములు ఆయన కాజేయాలనుకుంటే కాజేయలేడా? ఎంతో మంది ప్రభుత్వ భూములలో ఆ పేదవాళ్ళని ఉండేటట్టు చూసిండు కేసీఆర్. ఈరోజు హైడ్రా రంగనాథ్ చేసిన పనికి ఈరోజు హైకోర్టు ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా కూడా హైకోర్టుని లెక్కనే చేయలే. మనిషి విచ్చలవిడితనం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, లెక్కలేని మాటలు మాట్లాడు, లేఖీ మాటలు మాట్లాడు. ఇవంతా చూసింది, ఇవంతా హైకోర్టు చూసింది. న్యాయ వ్యవస్థ చెప్తే వినవా, మైండ్ దొబ్బిందా అని చెప్పేసి ఊడబీకేసిర్రు, డైరెక్ట్గా తీసేసిర్రు. ఈ విధమైన చర్యలు చేస్తే ఈ విధమైన కఠిన చర్యలు తప్పవంటూ ప్రభుత్వం తిరగబడింది అని చెప్పేసి ఇన్ని రకాలుగా హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం టపాసులు కాల్చుకున్నారు. హైడ్రా రంగనాథ్ని తీసేయాలి, అటువంటి బకాసురుడు పనికిరానోడు దద్దమ్మ మనిషే కాదు వాడని చెప్పేసి ప్రతి ఒక్కరు పాలాభిషేకం చేసిర్రు హైకోర్టు ఆ స్తూపానికి, ఆ పిక్చర్కి. సో ఉంటుంది. హైడ్రా రంగనాథ్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మొట్టమొదటి జైలు పోయేది మాత్రం హైడ్రా రంగనాథ్ గారే. గుర్తుపెట్టుకోండి. అతన్ని వదిలే ప్రసక్తే ఉండదు, ఎవరిని కూడా విడిచిపెట్టరు. పక్కాగా జైలుకి పంపిస్తారు. అతన్ని చూస్తూనే ఉండండి మీరు.